కోనసీమ జిల్లా ఆ నియోజకవర్గంలో ఆ తండ్రి కూతురు రాజకీయం రసవత్తరంగా మారింది. తండ్రి వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటే కూతురు టీడీపీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జికి చెక్ పెట్టేందుకే టీడీపీ అధినాయకత్వం ఆయన కూతురుకు పదవిచ్చిందా? ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గం? జనసేన ఎమ్మెల్యే ఉన్న ఆ స్థానంలో జేఎస్పీ టీడీపీ మధ్య సమన్వయం ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు ఐక్యంగా ముందుకు సాగిన కూటమి నేతలు ఇకపై కూడా అదే విధంగా ఉంటారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో విభిన్న రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, వైసీపీకి బలమైన లీడర్లతో క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేనకు రాజోలు సీటు కేటాయించడంతో దేవ వరప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు. ఈయనపై పోటీ చేసిన వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావు ఓడిపోయారు. టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పలువురు నేతలు ప్రయత్నించారు. చెల్లుబోయిన శ్రీనివాస్, గెడ్డం సింహ, జగడం సూర్యనారాయణ, మోకా పార్వతి, గేదెల వరలక్ష్మి పోటీ పడినప్పటికీ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అభిప్రాయం సేకరించి అధిష్టానం గొల్లపల్లి అమూల్యకు అవకాశం ఇచ్చింది. దీంతో రాజోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్యనే టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడంపై తండ్రి కూతురు రాజకీయంపై చర్చ జరుగుతోంది. ఇద్దరిలో ప్రజల మద్దతు కూడగట్టేది ఎవరన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి సూర్యారావుకు రాజోలు నియోజకవర్గంలో ఉన్న ప్రాబల్యాన్ని తగ్గించేందుకే ఈయన కుమార్తె అమూల్యను టీడీపీ అధిష్టానం నియమించింది. ఒకే నియోజకవర్గంలో తండ్రి కూతురు వేర్వేరు పార్టీలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండటంతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గొల్లపల్లి సూర్యారావు ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2004లో అల్లవరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యారు. 2014లో రాజోలు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా 3 సార్లు సూర్యారావు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో సూర్యారావుకు ఇక్కడ మంచి పట్టుంది. దీనికి చెక్ పెట్టేందుకే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ నేత కూతురు అమూల్యకు ఇన్ఛార్జి పదవి ఇచ్చింది. ఇప్పటి వరకు రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ టీడీపీ, జేఎస్పీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అమూల్యతో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గొల్లపల్లి అమూల్యను ఇన్ఛార్జిగా నియమించడాన్ని టీడీపీలోకి కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ సీనియర్లు అంతా అమూల్యకు సహకరిస్తారా లేక ఆధిపత్య పోరుకు తావిస్తారా అన్న విషయం క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీని నమ్ముకున్న దళిత నేతలకు రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందన్న చర్చ సాగుతోంది. ఫ్యాన్ పార్టీ అధిష్టానం దళితుల మధ్య కుట్ర రాజకీయాలు చేస్తూ వారికి పొలిటికల్ గా ఫ్యూచర్ లేకుండా చేస్తోందన్న ప్రచారం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న దళిత నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఈ సామాజిక వర్గాలను పావులుగా వాడుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బొంతు రాజేశ్వరరావుకు అన్యాయం జరగడంతో పార్టీని వీడి జనసేనలో చేరాల్సి వచ్చింది. దీంతో జగన్ పాలనలో మాల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పెదపాటి అమ్మాజీ రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొంతకాలం చక్రం తిప్పారు. 2019లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరడంతో అమ్మాజీకి రాపాకకు మధ్య ఆధిపత్య పోరు నడిచింది. తర్వాత అమ్మాజీని సాగనంపిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం రాజోలు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. రాజోలులో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.